అమ్మ మా అమ్మను బాధ పెట్టిన దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ బాధ పెట్టింది నేనే అయి ఉంటాను. ఎందుకంటే ఎన్నోసార్లు అమ్మను ఎదిరించి మాట్లాడేది నేనే కుటుంబంలో. ఎందుకు ఎవరు అమ్మ ముందు ధైర్యంగా మాట్లాడేవాళ్ళు కాదు ఆ కాలంలో. ఎందుకంటే కొన్ని నిజాలు మీకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి నాకు తెలిసి మా అనిత వదిన కూడా కొంతవరకు తెలియదు. ఎందుకంటే గత చరిత్ర చూసినట్లయితే ఇప్పుడు వచ్చిన కోడళ్ళకి కానీ తెలియదు. మేరీ చిన్న పాపనే. ఎందుకంటే ఆ కాలంలోనే నేను 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్ ఆ చిన్నతనంలోనే అమ్మను ప్రేమగా పెంచినప్పటికీ, అందరినీ మంచిగా చూసినప్పటికీ అప్పుడు అంటే తర్వాత నాకు మళ్ళీ నిదానంగా ఒక్కొక్కటి అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు మామలు చెప్పినట్టు పెద్ద మామ విశాఖ మామ చెప్పిండు, కుటుంబము అందరినీ ఆదరించింది, తీసుకొచ్చింది, దయచేసింది, అందరినీ ప్రయోజకులను చేసింది అనేది వాస్తవం. ఈ ఇష్యూలో నేను అమ్మ నీ కుటుంబాన్ని చూసుకున్నావు, నా కుటుంబాన్ని చూసుకోలేదు అని అనేక సార్లు నేను అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారందరూ ఇంకా పేదరికంలో ఉన్నారు, దేవుని ఎరగలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు వచ్చిండ్రు. అయినను అంటే నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి నిజాలు. బాబాయ్ కూడా ఉన్నారు, నాన్న వాళ్ళ తమ్ముడు. అంటే అమ్మ ఆడవాళ్ళు ఎవరైనా తల్లిగారి తరఫున ఎక్కువ శాతము మొగ్గు చూపుతారు, భర్త వైపు తక్కువ చూసేటువంటి ఈ రోజులు. కానీ ఒకటి విషయం నేను ఇప్పుడు గ్రహించింది ఏంటంటే, నాన్న ఇప్పుడు ఇక్కడ వచ్చింది కమలక్క. కమలక్క మా పెద్దనాన్న కూతురు. నాన్న ముందు పడి కమలక్కకు పెళ్లి చేశాడు, వాళ్ళ చెల్లె కూతురుకు పెళ్లి చేశాడు, చెల్లెకు పెళ్లి చేశాడు. అంటే ఇవన్నీ అమ్మ పెళ్ళైన తర్వాతనే కదా ఇది జరిగింది. అంటే భర్తకు లోబడినట్టే కదా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. ఒక పెళ్లి చేయడం అంటే, ఆ కాలంలో ఒక పెళ్లి చేయడం అంటే అది వాస్తవానికి ఒక అంటే నాన్న కూడా సహకరించినట్టే కదా. ఒకటి. రెండవది, ఉద్యోగాల విషయాల్లో నాన్న ఇప్పుడు తమ్ముడు అంటే బామ్మార్దులు ఏంటంటే దేవుడి దైవికంగా ఉన్నారు, వాళ్ళు లోబడి వాళ్ళు ఉద్యోగం చేసుకున్నట్ల వాళ్ళు సెట్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడికి మా నాన్న తరఫున బంధువులు కూడా వచ్చారు. నాన్న పెద్దనాన్నకు ఉద్యోగము పెట్టించిండు, నిలుపుకోలేదు. చిన్నాన్నకు ఉద్యోగం పెట్టించిండు, నిలుపుకోలేదు. అంటే నాన్న దగ్గర తీసినట్టే కదా దీన్ని బట్టి చూస్తే. అంటే అమ్మ సహకరించినట్టే కదా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే సమానంగానే చూసింది, అటైనా ఇటైనా. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే అమ్మ ప్రేమ నేను అర్థం చేసుకోలేక నేను ఎన్నోసార్లు ఇట్లా అమ్మను బాధించిన రోజులు ఉన్నాయి. అప్పుడు నాకు తెలియని అజ్ఞానంలో నీ బంధువులనే చూసుకుంటున్నావమ్మా, నాన్నగారి బంధువులను చూసుకోవట్లేదు అనే విషయంలో నేను అనేక సార్లు అమ్మతో గొడవపడ్డ రోజులున్నాయి.
అమ్మను ఏడిపించిన రోజులు ఉన్నాయి. కానీ అయినా కూడా అమ్మ వీడికి తెలియదులే అనే ఉద్దేశంతో ఎన్నోసార్లు బాధపడి ఏడ్చినా కూడా మళ్ళీ తర్వాత ఆమె అందరి పిల్లలతో సమానంగానే నన్ను చూసింది, అందరికంటే ఎక్కువ కూడా నన్ను చూసింది. నేను బిజినెస్ లో వ్యాపారంలో దెబ్బతిని చిక్కిపోయినప్పుడు ఆర్థికంగా ఎంతో దిగజారిపోయిన పరిస్థితిలో ఉండి అందరికీ బిడ్డకు అల్లుడికి కొడుకులకు అందరికీ నచ్చజెప్పి మనం అందరం బాగున్నాం రా, వాడు ఒక్కడు చెడిపోతే బాగుండదు, వాడిని కూడా మనం పైకి లేపాలి, మీలో ఒకరి వంటి వాడు కూడా కావాలని అమ్మ అనేక విధాలుగా నాకు ప్రోత్సాహం చేసింది. ఆర్థికంగా అందరినీ ఒప్పించి అందరూ కూడా దేవుని భయం ఉంది కాబట్టి నన్ను లోతున పడినటువంటి నన్ను ఆర్థికంగా లోతున పడినటువంటి నన్ను పైకి తీసుకురావడానికి అందరూ కూడా నా కుటుంబం అందరూ సహకరించి నన్ను పైకి తీసుకురావడం జరిగింది. అట్లా అమ్మ ఎంతగానో తను ఏంటంటే వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ వీళ్ళు అది అనేది ఏం లేదు. అమ్మ అందరినీ అంటే ప్రతి ప్రేమ అందరికీ ఎవరికైనా అందరి మీద ప్రేమనే ఉంటుంది కాబట్టి అందరి మీద ప్రేమలో చూసి నేను ఒక తప్పిపోయినటువంటి కుమారుడు లాగా నా పరిస్థితి అయినప్పుడు అమ్మ ముందు పడి నా వెంట ఉండి ఈ కరీంనగర్లో ఉన్నప్పుడు ఒక జీవితాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు నా జీవితం గురించి. అయినను ఒకసారి అమ్మ గురించి తెలియజేయడానికి మీకు నేను చెప్పడం జరుగుతుంది. చివరి రోజుల్లో అమ్మను నేను ఎక్కువ కాలం అమ్మ అంటే నా పరిస్థితి బాగాలేక అమ్మను చూసుకోలేకపోయినప్పటికీ అంటే తమ్ముడు అన్న అక్క వీళ్ళు ఎక్కువ చూస్తున్నారు. నేను చూసుకుందామనే సమయం వచ్చేసరికి అమ్మ లేకుండా అయిపోయింది. అది నాకు చాలా వేదనగా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను అల్లారుగా ముక్కి పెంచుకొని పెద్ద చేసి ఇంత స్థాయికి ఇంత ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆయనను నా పైన ప్రేమ ఎంతగానో ఆర్థికంగా కూడా ఆమె ఒక పులిలాగా బ్రతికింది. మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా అందరికీ సహాయపడే విధానంలో సహాయం చేసిన అందరికీ ఆర్థిక విషయంలో మాత్రం అమ్మకి ఎలాంటి లోటు లేదు. సేవకుల పక్షంలో కావచ్చు, దేవుడి బిడ్డల పక్షంలో, తర్వాత కుటుంబం పక్షంలో, అత్తగారి విషయాల్లో, ఇటు అమ్మగారి విషయాల్లో అందరినీ ఆర్థిక విషయంలో అందరినీ సరిచేసి చక్కదిద్ది కుటుంబాన్ని సరిచేయగలిగింది. సరి చేసినప్పుడు అందరూ అమ్మకు గౌరవించేవాళ్ళు. ఆమె గౌరవము నేనే కేవలం నా ద్వారానే అమ్మ గౌరవం కొన్ని మధ్యకాలంలో దిగజార్చడం జరిగింది. నేనే చేసిన. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆర్థికంగా దిగజారిపోయినో ఆమెకున్న డబ్బునంతా నాకు నా అప్పుల విషయాల్లో ముందుపడి కట్టి ఆ లోతులో నన్ను పైకి తీసుకురావడానికి ఆమె చేసినప్పుడు తన దగ్గర ఉన్న బంగారంను కూడా లెక్క చేయకుండా బంగారాన్ని డబ్బులను అన్నింటినీ నాకు దారిపోయడం జరిగింది. అంటే తను ఒక పులిలాగా బ్రతికి సంఘంలో కుటుంబంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి తనను ఏమి లేని బికారిలా తయారు చేసినాను నేను చివరి స్టేజ్లో. అలాంటి టైంలో కొంతమంది ముందు అమ్మ చులకన అన్నటువంటి పరిస్థితి జరిగింది. బంధువుల మధ్యలో కావచ్చు, అంటే ఉన్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను. కోడళ్ళ మధ్యలో కావచ్చు, ఇవి విషయాలు తెలియదు వాళ్ళకి.
తను బ్రతికిన పులిలాగా బ్రతికినటువంటి విషయాలు ఇప్పుడు అక్క చెప్పింది, పాస్టర్ అక్క చెప్పింది. ఇంటి దగ్గర ఇల్లు ఇటు ఇటు వీళ్ళ అక్క జిల్లాల మధ్యలో ఉన్నారు. తర్వాత దైవికత పెరిగింది, ఎన్నో విషయాల్లో తెలివిగా ఉండి అందరినీ జ్ఞానవంతురాలుగా చక్కదిద్ది సరిచేసి డబ్బుల విషయంలో కూడా మంచిగా ఉంది. రామకృష్ణాపూర్లో ఉన్న ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్యులకు కూడా అమ్మ సహాయం చేసేది. డబ్బులు ఏదైనా అవసరం పడాలని ఇంటికి వచ్చేవాళ్ళు. మా ఇంటికి వచ్చి 15 రూపాయలు ఆడుకొని ఇచ్చే పరిస్థితిలో ఉండేది. అమ్మ ఫలానా వజ్రక్క దగ్గర పోతే మాకు డబ్బులు దొరుకుతాయి అనే విషయం. నాన్న కూడా ఏదై అవసరం ఉన్నా ఏమన్నా కానీ నాన్న కూడా అమ్మని అట్లా నమ్మేది. వాళ్ళిద్దరు ప్రార్థన చేసేది. ఇది ఇదివరకు కూడా చెప్పినాను. వాళ్ళ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అదే హెబ్రోన్ సహవాసంలో నేనంటే ఇప్పుడు ఈ కొన్ని నిజాలు నేను చెప్తున్నాను. నాన్న పెద్దగా డిగ్రీలు చేసినటువంటిది కాదు, పెద్ద చదువులేం చదవలేదు, పెద్ద ఉద్యోగం ఏం కాదు, సింగరేణిలో ఒక జాబ్ చేస్తున్నాడు. ఆ వచ్చిన ఆదాయంతో నేడు కొంతమందికి ఏమి ఇప్పటివరకు రిటైర్మెంట్ అయ్యి డబ్బులను వేస్ట్ చేసుకొని ఏం సంపాదించుకోక పిల్లలు ఆదామైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా వీళ్ళిద్దరు ప్రార్థన, విశ్వాసము, దేవుడి దయాతోని ఫలానా కాడ ఈ జాగ కొను, ఫలానా కాడ ఈ ప్లేస్ కొను, ఫలానా కాడ ఇది కొను అని ఆ తలంపును దేవుడిచ్చిండు. వీళ్ళు అలా వినియోగించుకున్నారు. అంటే పెద్దగా ఊహించి భవిష్యత్తును ఊహించినటువంటి వ్యక్తులు కాదు. అది దేవుడిచ్చిన కారణంతో ఫలానా కాడ ఈ జాగ కొందాం, ఫలానా కాడ ఈ జాగ కొందాం కొన్నారు. ఈరోజు ఈ విధానంలో అన్న ఈ 4-5 అంతస్తులు కట్టుకునే స్థాయిలో ఉంది. మేము ఈ గౌరవంగా ఈ సంఘంలో మేము సమాజంలో తలెత్తుకునే విధానంలో మేము ఉన్నాము. ఇప్పటికి మేము ఆలోచించి ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మేము ఉన్నప్పటికీ ఉన్న వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు సంపాదించిన దాంట్లో మేము ఏమిటికి పనికిరాదు. దీనికి అంత కారణం ఏంటంటే ఒకటి నేను గమనించింది ఏంటంటే నాన్న జీతం తీసుకొని వచ్చేవాడు. జీతం రాగానే ఓన్లీ ఆ జీతంలోకి వెళ్ళి ఒక అరటి పండు ఒక స్వీట్ తీసుకొని వచ్చేవాడు మా కోసం. అది జీతం పడగానే ఆ డబ్బులు తీసుకొని వచ్చేటోడు. దత్తిలో ముళ్ళగట్టుకొని తీసుకొని వచ్చేవాడు. ఆ స్వీట్ వాళ్ళు అరటి పండు వాటి గురించి మేము ఎదురు చూసేవాళ్ళం. మాకు అయిన తర్వాత అమ్మ నాన్న పోయి బెడ్రూమ్లోకి వెళ్ళేవాడు. బెడ్రూమ్లోకి వెళ్ళేసి నాన్న నీకు వినబడుతుందా, ఇది కరెక్టేనా? అయితే నాన్నను అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళేసి ప్రార్థన చేసుకొని ఆ వచ్చిన జీతాన్ని ముందర పెట్టుకొని ప్రార్థన చేసి ఇది బియ్యంకు, ఇది కొమ్మటాయనకు ఫస్ట్ దశం భాగం తీసేది. దాంట్లో నుండి దశం భాగం పక్కకు పెట్టి మిగిలిన పైసలను బియ్యము, ఇది పిల్లల చదువు, ఇది కొమ్మటాయనకు, ఇది కూరగాయలకు, ఇది వీటికి కానీ ఇలా లెక్కలు పెట్టి అట్లా పెట్టి మళ్ళా కొంత డబ్బులు నిల్వ ఉంచుకునేవాళ్ళు. మళ్ళీ ఇలా ఒక పద్ధతిగా చేసి అట్లా నమ్మకంగా దేవుడికి చేయడము అలాంటి పద్ధతిలో వాళ్ళు చేసింది. కాబట్టి అందులో మళ్ళీ ఏ ఒక్క పైసా ఎక్కువ తక్కువ ఖర్చు అయ్యేది కాదు. ఆ విధానంలో వాళ్ళు చేశారు. ఇది మీకు తెలియదు. ఇలాంటి విషయాలు అమ్మ చేసింది. ఇట్లా చేయడం ద్వారా ఈ రోజు వాళ్ళు పద్ధతిగా చేసింది. దీనికంతా ఆమె దిగజారిపోవడానికంతా నేను అన్నట్టు అంటే ఒక పద్ధతి ఉన్న ఆమెను, ఒక గౌరవం ఉన్న ఆమెను, ఒక పులిలా బ్రతికే అటువంటి ఆమెను ఒక సంఘంలో, సమాజంలో, ఒక హెబ్రోన్ సహవాసంలో, ఇండియన్ మిషన్ సహవాసంలో సేవకులు, ఇరు పరుగులు వచ్చి పోయి 10 మందికి చెయ్యి కలిగించే స్థితిలో ఉన్నటువంటి ఆమెను
చివరికి ఏంటంటే నేను వ్యాపారంలో దెబ్బతిని నేను తన ఆర్థిక పరిస్థితిని దిగజార్చి సమాజంలో మళ్ళీ మనం ఎవరు విలువీయని స్థాయిలో తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యం ఇది. అయినను ఎంతో చివరి దాకా కూడా అమ్మ నా గురించి పోరాడింది, బిడ్డలకు మంచి చెప్పేది, తమ్ముడిని మీలాంటి రావాలి కదరా, వాడు ఒక్కరు మీరందరూ ఉద్యోగాలు ఉన్నాయి, వాడికి ఉద్యోగం లేదు, వాడు కూడా మీలాంటి వాడు కావాలి అనే ఉద్దేశంతో తను అందరు కూడా నాకు అన్నైనా తమ్ముడైనా అక్కైనా అందరూ సహకరించారు. వారికి ఉన్నటువంటి సహవం అంటే వదిన కావచ్చు, మద్దలు కావచ్చు, వారు కూడా ఎప్పుడు సహాయం వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎదురు చెప్పలేదు. ఏదో చిన్న చిన్న అనుకున్నా కూడా మా దాకా తెలియకుండా అని జరిగిపోయింది. అందరూ మంచిగానే కలిసి ఉన్నాము. ఇప్పుడు దేవుడి దయ వలన అమ్మ నాన్న ప్రార్థన ఉంటుందని నేను కొద్దిగా సెట్ అయ్యాను, ప్రాబ్లం లేదు దేవుడి వల్ల. ఇప్పుడు నేను మంచిగా అయినప్పుడు చూసుకుని అర్థిద్దామంటే అమ్మ లేదు. ఇలాంటి పరిస్థితులు ఇట్లా ఉంది నా బాధ. కాబట్టి మీరు కూడా పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు ఆ తల్లిదండ్రులను, ఎందుకంటే నేను మంచిగా పూలలో పెట్టి చూస్తున్నామనే టైంలో అమ్మ లేకుండా, కాబట్టి పిల్లలు మీరు దీన్ని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి మంచిగా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను.